అయినటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం శుభమనేసి రాశాడు. నిజమైన కుమారుడికి ఇది శుభమనేసి పౌలు గారు రాశారు. 1వ అధ్యాయము 14వ వచనం. నేను విశ్వాసం గురించి చెప్తున్నానమ్మా, చదువుతున్నాను, ఆలకించండి. మరియు మన ప్రభువు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించను. మనము దేవుడు ఇక్కడ తిమోతికి పౌలు గారు చెప్పినట్టు మనం యేసు ప్రభు దగ్గర కృపతో ఉండాలా. ఏ విధంగా కృపతో? మనం క్రీస్తు యేసునందు విశ్వాసం ఉండాలా. విశ్వాసం ఎటువంటి అప్పుడు ఉండాలా? మన హృదయాన్ని, మన హృదయ తలంపులని, చెడు తలంపులని తీసి ఆయన యందు మంచి విశ్వాసంతో మన సత్క్రియల వల్ల మన ఏదో పోతున్నావులే, యేసు ప్రభుని నమ్మేవులే అనేది కాదు. క్రైస్తవులు అనే దానికి దేవుని బిడ్డ అని చెప్పుకోవడం గొప్ప. దేవుని యందు మనం విశ్వాసం ఉంచేవారు నీ ఇంటిను నీ ఇంటి వారందరూ వడ్డీలని సెలవు ఇచ్చున్నారు. అలాగే 18వ వచనం చూడండి అమ్మా, ఈ 1వ అధ్యాయంలోనే, నా కుమారుడు అయిన తిమోతి, నీ విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడువై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనాలు చొప్పున ఈ మంచి పోరాటం పోరాడవాలని వాటిని బట్టి ఆజ్ఞ నీకు అప్పగించున్నాను. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడ బద్దలైపోయిన వారు వలె చెడి ఉన్నారు. ఇక్కడ తిమోతి గారు ఎట్టున్నారు? మంచి మనస్సాక్షి కలిగి ఉన్నారు. అది ముందుగానే తెలుసు. నా కుమారుడా అంటున్నారు. నా కుమారుడు అయిన తిమోతి. మనం తిమోతి లాగా మనం విశ్వాసంతో ఉన్నామా? మనం మందిరానికి వెళ్ళేటప్పుడు కానీ, మన సేవకులు చెప్పినప్పుడు కానీ, లేదా ఇతరులు బోధించినప్పుడు కానీ, వేరే దాని మీద ఇది కాకుండా దేవుని మీద విశ్వాసంతో మనం ప్రార్థిస్తున్నామా? పూర్ణ ఉదయంతో మనం ఆరాధిస్తున్నామా? దేవుని యందు విశ్వాసం ఉంచాలమ్మా. దేవుని యందు విశ్వాసం లేనప్పుడు మనం ఎన్ని ప్రార్థన చేసినా కూడా అది ఉదాహరణ వేస్ట్. మన దేవుడు ఎప్పుడు మనం ఏమంటున్నాడు? నువ్వు ఎంత దూరం అయినా ఇదను, నీ యందు విశ్వాసం ఉంచుము. అటువంటి విశ్వాసం లేని వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనస్సాక్షి కొందరు త్రోసివేసి విశ్వాసం అయి ఓడ బద్దలైపోయినట్లు చెడిపోతున్నారు ఈ లోకంలో. ఈ లోకాన్ని గురించే అంటే మనం ఇప్పుడిప్పుడే యూట్యూబ్ లో కూడా సహోదరుడు సాలెం రాజు గురించి వస్తున్నది. మనం ఇటువంటి విషయాలు మనం ఎక్కువగా లోక సంబంధం మాట్లాడుకోకూడదు. కానీ మనం ఈ లోక సంబంధం ఇటువంటి కాకుండా పరలోక సంబంధమైన వాక్యం, పరలోక సంబంధమైన విశ్వాసం బట్టే మనం బ్రతకాల, దేవుని కొరకే బ్రతకాల. ఇక్కడ 15వ వచనం చదవండి అమ్మా సిస్టర్. 1వ అధ్యాయము 15. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడు. ఈ విధంగా చూడండి, ఈడ పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాడు. నా కోసరం, మీకోసరం. మనం ఏం పాపం చేసినా కూడా అది దేవుడు భరించాడు. యేసు ప్రభు వాక్యం ఎటుంటది అంటున్నాడు? నమ్మదగినదిగా ఉండాలి. మనం వాక్యానుసారంగా మనం నమ్మకంగా ఉండాల. దేవునికి భయపడి దేవుని నమ్మిక ఉంచాలా. అటువంటిప్పుడు మనం ఆశీర్వదిస్తాడు. విశ్వాసం ఉంచుంటే పూర్ణ అంగీకారం యోగ్యమైనది అంటున్నాడు. మనం అంగీకారం దేవుని పూర్తిగా అంగీకరించాలా, ఇతరులకి మార్గదర్శకంగా ఉండాలా. అలాగే 1 తెస్సలోనికీయులు 3వ అధ్యాయము పౌలు రాసినటువంటిదే. 6-7 చదవండి అమ్మా. తిమోతియు, ఇప్పుడు మీ వద్ద నుండి మా యొద్దకు వచ్చి మేము మిమ్మల్ని ఎలాగ చూడని అపేక్షించుచున్నామో అలాగే 3:6-7 మొదటి తెస్సలోనికీయులు 5 కదా. 3వ అధ్యాయం 6వ వచనం నుంచి అదే చదువుతున్నాను బ్రదర్. చదవండి. తిమోతియు, ఇప్పుడు మీ వద్ద నుండి మా యొద్దకు వచ్చి మేము మిమ్మల్ని ఎలాగ చూడని అపేక్షించుచున్నామో అలాగే మీరును మమ్మల్ని చూడని అపేక్షించుచు ఎల్లప్పుడూ మమ్మల్ని ప్రేమతో జ్ఞాపకం చేసుకుంటున్నారని మీ విశ్వాసమును గూర్చియు మీ ప్రేమను గూర్చియు సంతోషకరమైన సమాచారమును మాకు తెచ్చెను. 7 కూడా చదవండి సిస్టర్. 7. అందుచేత సహోదరులారా,
మా ఇబ్బంది అంతటిలోను శ్రమ అంతటిలోను మీ విశ్వాసము చూచి మీ విషయంలో ఆదరణ పొందితిమి. ఎలా అనగా చాలు సిస్టర్. మీ ఇక్కడ ఏమని అంటున్నారు తిమోతి, ఇప్పుడు మన యొక్క మమ్మల్ని ఎలాగ ఉపేక్షించారో అలాగే మీరును మమ్మల్ని కూడా ఉపేక్షించాలా. మన దేవుని ఎప్పుడు ఉపేక్షిస్తామో ఎల్లప్పుడూ ప్రేమతో ఆయన జ్ఞాపకం చేసుకోవాలా. మీ విశ్వాసం బట్టి, అంటే నా యొక్క విశ్వాసం, మీ యొక్క విశ్వాసం, ఎవరైనా నా విశ్వాసం అవిశ్వాసం అయితే దేవుడు నన్ను తృణీకరించబడతాడు. అదే విశ్వాసంతో ఉన్నాయనుకోండి, దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకునేసి ఎంతో సంతోషపడతాడు. మీ ప్రేమను గురించి సంతోషకరమైన సమాచారము, మన ప్రేమను గురించి, మన విశ్వాసాన్ని బట్టి, మన ప్రేమను బట్టి మనకు సంతోషకరమైన సమాచారం ఇస్తాడు. 7వ వచనంలో, సహోదరులారా, శ్రమలను ఇబ్బందులను అంతట్లోనూ మనం శ్రమ పడుతున్నాం. ఈ లోకంలో ఎన్నో కష్టాలు ఉంటది, ప్రతి కుటుంబంలో కష్టాలు ఉంటది. మరి దేనికైనా కష్టాల్లో ఉండేటప్పుడు, శ్రమల్లో ఉండేటప్పుడు దేవుడిని ఆరాధించి విశ్వాసంతో ప్రార్థిస్తే దేవుడు మనకు ఖచ్చితంగా మేలు చేస్తాడు. మనం యేసుక్రీస్తునందు స్థిరంగా 8 గుర్తు వస్తున్నాను. ఏలయనగా మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచితిరా మేము బ్రతికినట్టే. మనం విశ్వాసంతో ఉంటే, మనం యేసుక్రీస్తు ప్రభువునందు స్థిరంగా నిలిచినట్టు మనం బ్రతికినట్టే. మనం దేవుని ఎదుట పాపం చేయకుండా, ఈ లోక సమాచారానికి, ఈ లోక సంబంధం కాకుండా మనం ఏ విధంగా ఈ లోకంలో ప్రవర్తిస్తున్నాము, మనం ఈ లోకంలో ఎటువంటి దగ్గర ఉన్నాము, విశ్వాసం, ప్రతి ఒక్క దాంట్లో విశ్వాసం ఉండాలా. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నాకు బాగలేదు, నా విషయమే చెప్తా, నాకు బాగలేదు, విశ్వాసం దేవుని ఎందుకు ప్రార్థిస్తే నాకు పోగొడతాడు. విశ్వాసం లేకుండా ప్రార్థన చేసినా కూడా అది మట్టిలో పోసిన శూన్యమే. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచాలా. మనం దేవుని యందు మనం ప్రార్థన ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం 3 పూటలు చేసినా కూడా విశ్వాసంతో చేయాలా. మనం ఇప్పుడు ఎక్కడికన్నా ఉదాహరణకు బయట వెళ్తున్నాము, డ్యూటీలకు వెళ్తున్నాము, విశ్వాసంతో చిన్న ప్రార్థన అయినా, దేవా నేను బయలుదేరుతున్నాను, నీ విశ్వాసం బట్టి నేను కాపాడు, నా డ్యూటీలో సహాయం చేయి. ఈ విధంగా మనం విశ్వాసంతో దేవుని యందు నమ్మిక ఉంచాలా. అలాగమ్మా 7:24-19 చదవండి అమ్మా, లేదా నేనైనా చదవతా కావాలంటే. ఏంటి బ్రదర్? 24:19, 24వ అధ్యాయం 19వ వచనం. సరే, నేను చదువుతున్నానమ్మా. అందుకు యేషువా, యెహోవా పరిశుద్ధ దేవుడు, రోషము గల దేవుడు, ఆయన మీ అపరాధములను మీ పాపములను పరిహరింపలేరు, మీరు ఆయన్ని సేవింపలేరు. మీరు యెహోవాని విసర్జించి అన్ని దేవతలను సేవించిన యెడల ఆయన మీకు మేలు చేయవలెను, మనసు త్రిప్పుకొని మీ కీడు చేసి మేము క్షీణింపు చేయను. మనం ఎట్లంటే ఇక్కడ యెహోషువ చెప్తున్నాడు, యెహోవా పరిశుద్ధ దేవుడు, రోషము గల దేవుడు. మన నామంలో కూడా, గుణాశ్రయ నామంలో కూడా మన పాస్టర్ గారు చెప్పారు, రోషం గల దేవుడు, పరిశుద్ధుడు, నిత్య జీవం గలవాడని. మనం యెహోవాని విసర్జించి ఈ లోక అన్ని దేవతలు అంటే మనం మందిరానికి వస్తున్నాం, పోతున్నాం, అన్ని దేవతల్ని పూజించబడలే. ఈ లోకపు అలవాట్లు చేసినా కూడా అది అన్ని లెక్క వస్తుంది. మనం ఎక్కడికన్నా పోతామంటే మనం ఎదురు వస్తున్నారు, ఇప్పుడు బాగా కాదులే అనకూడదు. మీరు ఎక్కడికన్నా ఊరు వెళ్ళేటప్పుడు నేనైనా ఎవరైనా సరే, ఎవరు ఎదురు రాని, ఎవరైనా రాని, మనం విశ్వాసంతో దేవుని ముందు ఎదగాలి. ఎందుకంటే ఆయన పరిశుద్ధ దేవుడు, మనకు రోషం గల దేవుడు, మన పట్ల విశ్వాసంతో చూపిస్తున్నాడు దేవుడు, దేవుని యొక్క ప్రేమ. మనం అటువంటిప్పుడు విశ్వాసంతోనే ఉండాలా. మనం ఏ పరిస్థితుల్లోనూ మనం ఏవోని మించిపోకూడదు. మా సంఘాల గురించి కూడా చెప్తున్నాడు. ప్రకటన 1:11 చెప్పండి, చదవండి అమ్మా. యోహాను రాసిన పత్రిక ప్రకటన 1:11 సిస్టర్ చదువుతుంది. ప్రభు దినమందు ఆత్మావశుడనై ఉండగా బురధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకంలో రాసి ఎఫెసస్, స్మరణ, పెర్గమ, తుయతైర రాసిన ప్రకటన గ్రంథం 1:10 కదండి. 1వ అధ్యాయం 10వ వచనం కదండి.
హలో. పురుషోత్తమయ్య గారు 1:10 ప్రభు దినమందు ఆత్మావశుడనై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకంలో రాసి ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైర, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవదికయ్య అను 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనుక వింటిని. ఇది వినగా సిస్టర్, చెప్పండి, మరొకసారి చెప్పండి. 11 కూడా 12వ అధ్యాయం వచనం కూడా చదవమన్నా. ఇది వినగా నాకు మాట్లాడుచున్న స్వరం ఏమిటో అని చూడ తిరిగి తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పూలిన ఒకరిని చూచి తిని, ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రం ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆమేన్. ఇక్కడ సంఘాలకు కూడా ప్రభు దినందు ఆత్మవశుడై ఉండగా మన బోరధ్వని గొప్ప స్వరం, దేవుని యొక్క స్వరము నువ్వు చూస్తున్న పుస్తకంలో మనకు గ్రంథంలో అనగా ఇప్పుడు ఈ లోకంలో ఎన్నో గ్రంథాలు ఉన్నది. ఏ గ్రంథానికి పరిశుద్ధ గ్రంథం అనేసి లేదు. హిందువుల పుస్తకాలలో కూడా హిందువుల పుస్తకాలు ఏదేదో ఉంటది, ఆ హిందువుల గురించే నాకు కరెక్ట్ గా తెలియదు. కానీ ఈ పరిశుద్ధ గ్రంథం అనేది ప్రపంచం మొత్తానికి ఈ పరిశుద్ధ గ్రంథమే, దేవుని యొక్క ప్రవచనంలే. మనం బోరధ్వని అంటే గొప్ప స్వరం నువ్వు చూస్తున్న పుస్తకంలో సంఘాలకి చెప్పినట్టు చూడండి. ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైర, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదికయ 7 సంఘాలకి ఆ స్వరం ఏమిటంటే తిరుగ్గా 7 ఆ సంఘాలకి దీపస్తంభములను, దీపస్తంభం వద్ద ఒక మనుష్య కుమారుడు అంటే దేవుడి యొక్క పోలిక ఉండి ఆ సంఘాన్ని ఆశీర్వదించాడు. మనం ఆ వస్త్రం ధరించుకొని బంగారు కట్టుకొని మనం కాబట్టి దేవుని ఎదుట మనము విశ్వాసంతో ఆయన యొక్క స్వరము ఆ సంఘాలకి ఆత్మ వసుడై ఎట్టున్నాడు, మన సంఘానికి కూడా ఆత్మ వసుడై మనం దేవుని ఎదుట ఉంటే మనకు విశ్వాసాన్ని బట్టి ఆత్మానుసారంగా నడుచుకుంటే శరీరానుసారం కాకుండా మనం దేవుడు మనల్ని ఎంతో ఆశీర్వదిస్తాడు. దేవుడు మనల్ని ఎట్టి పరిస్థితుల్లో మనమే దేవుడిని వదిలేస్తున్నాం విశ్వాసం లేకుండా. దేవుని వాక్యం చెప్పేటప్పుడు కూడా చదివేటప్పుడు కూడా మనం ఎక్కడో ఆలోచిస్తాం, అప్పుడే తప్పులు పోయేది. వాక్యం చదివేటప్పుడు అంటే మిమ్మల్ని అంటున్నానని కాదు, ఎవరికైనా నాకైనా సరే మనం చదివేటప్పుడు వాక్యం దేవుని యొక్క భయభక్తులతో ఆత్మానుసారంగా చదివితే ఒక్క అక్షరం కూడా పొల్లుబాదు. నాకు కూడా ఒకసారి ప్రేయర్ లో అదే మందిరంలో చదివేటప్పుడు ఒక్కొక్కసారి తప్పు పోద్ది. మనం తప్పు చదువుతున్నామో లేకపోతే వేరే ఆలోచనలు ఉన్నా కూడా ఒకసారి ఒక పదం రాకుండా పోతే షాలో అనేసి పాస్టర్ గారు నా దగ్గర ఒక 5 సార్లు చెప్పించారు. అది ఇప్పటికి కూడా గుర్తున్నది. కాబట్టి మన దేవుని యందు భయభక్తులతో విశ్వాసంతో ఉండాలా. మళ్ళీ ఇంకో ఐటమ్మా, కీర్తనలో 65:4 దావీదుకి రాసినటువంటి కీర్తన 65వ అధ్యాయం 4వ వచనం. నీ ఆవరణములలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొని వాడు ధన్యుడు. నీ పరిశుద్ధ ఆలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము. చాలు సిస్టర్. నీ ఆవరణలో, ఎక్కడ ఆవరణలో? దేవుని యొక్క మందిరంలో. మనం ధన్యత పొందాలంటే ఎట్లా అండి? మన మందిరంలో నేను ఏర్పరచుకున్నా, చేర్చుకున్నవాడు ధన్యుడు. పరిశుద్ధ ఆలయం చేత నీ మందిరంలో మేలు మనకు కలగద్ది. మనము పరిశుద్ధ ఆత్మతో దేవుని ఆత్మానుసారంగా విశ్వాసంతో మనం ఆడ మందిరంలో మనం పొందాలంటే మనకు దేవుడు ఎట్లా అంటే మనల్ని ఆశీర్వదిస్తాడు. మనం మేలు పొందాలంటే మన అతిక్రమణ నిమిత్తం పైన చూడండి, లాస్ట్ లో వచ్చిన 3వ వచనంలో మన అతిక్రమణ నిమిత్తం వేరే ప్రాయశ్చిత్తం చేయదు. మనం అతిక్రమణ 3వ వచనమ్మా, చదువుతాను. 65వ అధ్యాయం. నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి, మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తం చేయుదువు. మన అతిక్రమణ నిమిత్తం మనం అతిక్రమణ చేయకూడదు. మనం నేనైనా సరే ఏదైనా ఒక రోజు ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు చేస్తా ఉన్నాం అనుకోండి, తెలిసి తెలియకుండా తప్పులు చేస్తాము. కానీ మన అతిక్రమణ చేయకూడదు. మనం ఒకవేళ తెలిసి చేసినా కూడా చేసామనేసి మళ్ళీ ఇంటికి వచ్చే లేకపోతే అక్కడే ప్రార్థన చేసి, దేవా నేను ఈ విధంగా ఈ అతిక్రమణ చేశాను, ఈ యొక్క మందిరంలోకి ప్రవేశిస్తున్నాను,
మరి నాకు పాపంలో క్షమించంటే దేవుడు మనల్ని ధన్యుడిగా చేస్తాడు. దేవుడు మనకి ఎంతో ఆశ్రయమైన వాడు ఆయన. భూదిగంత నివాసులందరికీ నువ్వు మనకు ఆశ్రయమై ఉన్నాడు. అలాగే ప్రసంగి 5:1 అమ్మా, రాసిన ప్రసంగి 5:1. దేవుని మందిరమునకు పోనప్పుడు నీ ప్రవర్తనను నీవు దేవుని మందిరమునకు పోనప్పుడు నీవు ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. ఇక్కడ చూడండి, మనం దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మన ప్రవర్తన ఎటువంటి ప్రవర్తన, మంచి ప్రవర్తన ఉండాల. మనం అక్కడి నుంచి ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతాం. నేను గాని మా ఫ్యామిలీ గాని ఎవరైనా విశ్వాసులు మనం మందిరంలో అడుగు పెట్టేటప్పుడు ఎంత జాగ్రత్తగా మన ప్రవర్తన చూసుకోవాలి. ఒరే ఈ రోజు మనం ఏం తప్పు చేసాము, మనం ఏం చేస్తున్నాము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించకూడదు. అంటే అన్నిళ్ళు అర్పించినట్టుగా మనం ఈ వాక్యం చెప్పాలన్నా కూడా ఈ అన్నిళ్ళు అనేది వాడాలంటే ఒకవేళ యూట్యూబ్ ఏదైనా వచ్చినా కూడా మళ్ళీ ఇబ్బంది పడతామని నేను అంటున్నాను. దుఃఖారు పనులు చేయకూడదు. మనం దేవుని అనేది అనాలోచనగా పలకూడదు. మన హృదయాన్ని పొరపడనీయకూడదు. మన నోటిని కాదు, బొమ్ము కాదు. దేవుడు ఆకాశం భూమి ఎందుకు మన మాటలు కొద్దిగా ఉన్నవాళ్ళు. మనం మాట్లాడేటప్పుడు అంటున్నా కొంచెం కొంచెం ఇప్పుడు బయట మాట్లాడతాము. ఎక్కువగా మాట్లాడకూడదు. మరి ఏ విధంగా మాట్లాడుతున్నాము ఒకసారి దేవుని జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని గుర్తు చేసుకోవాలా. మనం జాగ్రత్తగా భయభక్తులతో మనం ఈ వాక్యానుసారం నడుచుకుంటే మనకి దేవుడు సహాయం చేస్తాడు. ఈ విశ్వాసాన్ని బట్టి నేను చెప్పాను. మరి ఇంకొక ఆఖరి వచ్చి నేను చెప్తున్నానమ్మా. ద్వితీయోపదేశకాండం 28:6. చూస్తే చదువుతున్నా 28:6. ద్వితీయోపదేశకాండం 28:6. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదువు. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయండి. ఇక్కడ చూడండి, మనం లోపలికి వెళ్ళినప్పుడు అంటే ఎక్కడ లోపలికి? మందిరానికి. మనం మందిరం లోపలికి వెళ్ళినప్పుడు దీవింపడదు. మందిరం దగ్గర లోపలికి వెళ్ళినప్పుడు దీవింపడతాము. ఒకవేళ మన డ్యూటీకి వెళ్ళినా దీవింపడతాము. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా దీవింపడతాం. ఎందువల్లంటే ఏహో మనకున్నాడు, దేవుడు తోడుగా ఉన్నాడు. వెలుపలికి వెళ్ళినప్పుడు కూడా మనం ఆవరణలో మందిరం లోపల నుంచి వచ్చినప్పుడు కూడా మనకు దేవుడు సహాయం చేస్తాడు. దేవుడు ఎట్లా మనం దీవింపడతాడు? మన శత్రువులు నా మీద ఒకవేళ వేరే వెళ్ళి అని కాదు, వాక్యానుసారంగా నేను చెప్తున్నాను. శత్రువులు మన మీదకి వచ్చినా కూడా వాళ్ళని హతమయ్యేటట్లు దేవుడు సహాయం చేస్తాడు. అలాగే రోమా 8:1 చదవండి అమ్మా. రోమిల్కి రాసిన పత్రిక. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవం నిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రం దేనిని చేయజాలకపోయినో దానిని దేవుడు చేసెను. ఇక్కడ 8వ అధ్యాయము 1వ వచనం చూడండి. మనం ఇక్కడ ఏం చెప్తున్నా, ఇన్ని విశ్వాసాన్ని బట్టి చెప్పాను, ఆత్మ బట్టి చెప్పాను, దీవింపబడేటప్పుడు చెప్పాను. మనం ఇప్పుడు క్రీస్తు యేసునందు వారికి ఏ శిక్ష విధి లేదు. క్రీస్తుని మనం ఎడబాటు చేసుకుంటే ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే. పాస్టర్ గారు చెప్తారు మనకు సంఘంలో ఏమని, అమ్మా మీ కాళ్ళు పట్టుకుంటానమ్మా, మీరు ఇదంటానమ్మా, ఎవరు త్రుటిలు కండమ్మా, చెప్పినటువంటి వాక్యం వినండమ్మా. ఎవరైనా డిస్టర్బ్ చేసినా కూడా పాస్టర్ గారు వాక్యం ఆపేస్తున్నారు. నేను ఎన్నోసార్లు గమనించాను. కాబట్టి మనం క్రీస్తు యేసునందు ఉండాలా. మనకు ఆయన జీవం ఇచ్చేది, ఆత్మ ఇస్తున్నాడు. మన పాప మరణం నుండి మనల్ని విడిపిస్తున్నాడు దేవుడు. కాబట్టి మనం క్రీస్తు యేసునందు ఉండాలా. మనం ఎటువంటి శిక్ష విధికి అర్హులు కాకూడదు. ఈ మధ్య నేను బెంగళూరుకి వెళ్ళా. ఒక చర్చికి వెళ్తే పాస్టర్ గారు గృహప్రవేశానికి ఎప్పుడో 2 నెలల కిందట వెళ్ళారంట. వెళ్తే వెండి గిన్నె, వెండి ప్లేట్, స్పూన్ అది ఇచ్చారంట. వెండి గ్లాసు, ప్లేట్ ఆడే ఉంది. స్పూన్ మర్చిపోయేసి బైబిల్లో పెట్టేసింది ఆ సహోదరి. ఇంటికి వెళ్ళిన సహోదరి అంట. అప్పుడు మళ్ళీ ఒక 3 నెలల తర్వాత హౌస్ విజిట్కి ఆ సేవకుడు వెళ్ళాడంట ఇంటికి.
ఈమె రోజు మందిరానికి పోతే పాస్టర్ మాకు చూడటం లేదంట. ఎందుకు? ఈయన పాస్టర్ గా వండుకొని నా స్పూన్ దొంగిలిచ్చేసాడు, వెండి స్పూన్, ఇదేం పాడు బుద్ధి అనేసి అన్నాడు. వాళ్ళ భర్త గారు అమ్మ పోయి పలకరించమ్మా దేవుని సేవకుడు అంటే, నువ్వు పోయి పలకరించుకో నాకేం పని అనేసి అన్నాడు. మళ్ళీ అనుకోని రీతిగా 3 నెలల తర్వాత ఈ పాస్టర్ గారు ఆ గృహానికి హౌస్ విజిట్కి వెళ్తే, అమ్మా నేను మర్చిపోయినానమ్మా బైబిల్ ఒకటి ఇవ్వమ్మా ఇది అనేసి అన్నాడు. సరే మా వార్డు ఇస్తాను బ్రదర్ అనేసి అంటే, కాదమ్మా నీ బైబిలే ఇవ్వమన్నాడు. అప్పుడు ఆ బైబిల్ ఇస్తే ఆ బైబిల్లో స్పూన్ ఉంది. అంటే 3 నెలలు ఈ బైబిల్ చదవలే, బైబిల్ తీయలే, ప్రార్థన చేయలే. అప్పుడు ఆ పశ్చాత్తాపడి ఆ పాస్టర్ గారిని క్షమాపణ అడిగిందంట. ఎంత ఇది చూడండి, దేవుని బిడ్డలుగా వండుకొని. నేను కూడా చెప్తాను, వాక్యం నిద్ర లేస్తాను. నేను 12 గంటల వరకు మేల్కొని ఉంటా. కృప చూసిన తర్వాతే పడుకుంటా. మళ్ళీ ఉదయాన్నే ప్రార్థిస్తా, బైబిల్ చదువుకుంటా, తర్వాత పనులు చేసుకుంటా. కాబట్టి దేవుని మనం ఆత్మానుసారంగాను మరి విశ్వాసమును ఆయన ప్రేమను బట్టి మనం దేవుని ఉంటే, నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సహోదరులందరికీ, విజయ్ కుమార్ గారికి, ముఖ్యంగా పాస్టర్ గారికి, మంజులా సిస్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ వాక్యం దేవుడు ఆశీర్వదించి కాపాడును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.